స్వేచ్ఛ కాళేశ్వరం అంటే ప్రపంచంలోనే ఒక బృహత్తర బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నియమించింది. నీళ్ల సమస్యను, నీళ్ల కటకట నుంచి రైతులను బయటపడేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీ నేతృత్వంలో ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజే కాదు, దాంతో పాటుగా ఇంకా 2 బ్యారేజ్లు, అలాగే ఎన్నో నీటి కాలువలు, గ్రావిటీ కెనాల్స్, 100 కిలోమీటర్ల సొరంగాలు, అలాగే 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, ఇలా ఒక పెద్ద మల్టీ లెవెల్ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన విషయం తెలిస్తే, దీనికి సంబంధించి చిన్న సాంకేతిక సమస్య తలెత్తే కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయం చేయాలని చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలిసిందే. అయితే అన్నారం దగ్గర కూడా కొంత సీపేజ్ ఉంది అని చెప్పేసి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సీపేజ్ ను ఇప్పటికే ఇంజనీర్స్ అంతా కూడా గ్రౌటింగ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ సందర్శించి ఆ సీపేజ్ ను కంట్రోల్ చేసి కట్టడి చేశారు. దాన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా కాసేపటి క్రితమే అన్నారం చీఫ్ ఇంజనీర్ మనతో మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి సమస్యనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కూడా ఉంది అని చెప్పేసి అక్కడ కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కూడా ఈ సమస్య నుంచి బయటపడుతుందని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కాంగ్రెస్ తాత్సారం వహిస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన సమస్యలను రిపేర్ చేయడంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ ప్రాజెక్టు కూలిపోతే బాగుంటుందేమో అన్న దిశలో కాంగ్రెస్ వైఖరి కనిపిస్తోందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను సందర్శించడానికి ఇక్కడికి వస్తున్న విషయం తెలిసిందే. వాళ్ళతో పాటుగా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తం మీద అన్నారం దగ్గర ఒక ప్రెస్ మీట్ ను ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఇక్కడ దాదాపుగా 2500 మంది కోసం ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక 2500 మంది ఇక్కడ కూర్చుండే విధంగా అరేంజ్మెంట్స్ కొనసాగుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకత్వం అంతా కూడా, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, ఇతర బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. సాయంత్రం బహుశా 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చే అవకాశాలు. 3 గంటల ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ను వాళ్ళు సందర్శిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్లో తలెత్తిన డ్యామేజ్ను వాళ్ళు సందర్శించి ఆ డ్యామేజ్ను విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. వాళ్లతో పాటుగా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్లతో పాటుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ పరిస్థితిని అంచనా వేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఇందుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఆదేశాలు వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ వెయిట్ చేస్తుంది. దీనివల్ల రైతాంగం ప్రయోజనాలు పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పూర్తిగా రైతు సంక్షేమంగా, రైతు పక్షపాతిగా వివరించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం కోసం ఆయన అనేక రకాల చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మించి, గోదావరి పైన నిర్మించి రైతుల నీటి సమస్యను ఆయన పరిష్కరించే క్రమంలో దృష్టి సారించిన విషయం కూడా తెలిసిందే. గతంలో సమైక్యంగా రాష్ట్రం ఉన్నప్పుడు అటు కృష్ణా జిల్లాలు కావచ్చు, ఇటు గోదావరి జిల్లాలు కావచ్చు, వీటిలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకు రావాల్సిన వాటా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవ్వలేదు. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు మ్యాప్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఈ మ్యాప్ లో ఉంది. కాళేశ్వరం అంటే ఒక బృహత్తర బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు. మేడిగడ్డ బ్యారేజ్ కు తలెత్తిన సమస్యను ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం వెంటనే పరిష్కరించి రైతాంగం సమస్యల పట్ల దృష్టి సారించాలి. రాబోయే రోజుల్లో రైతాంగానికి సాగునీటి కోసం కటకట ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రానున్నది వేసవి కాలం. అటు తాగునీటి కావచ్చు, ఇటు సాగునీటి కావచ్చు, కటకట ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, దాదాపుగా 3000 చెరువుల్లో కొంత నీటి ఎద్దడి ఏర్పడుతున్నట్లుగా, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు రన్ అవుతున్న క్రమంలో ఈ చెరువులన్నీ కూడా నింపి తద్వారా ఆ చెరువులకున్న ఆయకట్లో ఉన్న పొలాలన్నిటికీ కూడా సాగునీరు అందించిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. వాటిని కూడా తాగునీటి కూడా వినియోగించుకున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 36 లక్షలకు, అంటే దీంట్లో 19 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించడం, సాగునీళ్లు అందించడం, వీటితో పాటుగా 18 లక్షల ఆయకట్టు స్థిరీకరించడం ద్వారా ఈ మొత్తం 36 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరే విధంగా కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అప్పట్లో ప్రభుత్వం నిర్మించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అనేక సాంకేతిక సమస్యలను అధిగమించడానికి గత ప్రభుత్వం కృషి చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అప్పట్లో 7 సంవత్సరాల పాటు పరిపాలనలో ఉన్నా కానీ అప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన
తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించడంలో విఫలమయ్యారని చెప్పేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ సర్కార్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ప్రధానంగా ఇక్కడ గోదావరి నది పైన బ్యారేజ్ నిర్మించడానికి, ఆనకట్ట నిర్మించడానికి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తమ్మిడిహట్టి దగ్గర ఒకవేళ బ్యారేజ్ నిర్మిస్తే కనుక అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒకవేళ 452 మీటర్స్ ఉంటే కనుక అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన దాదాపుగా 3,500 ఎకరాల పొలాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పేసి మహారాష్ట్ర వాదించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ ఎఫ్ఆర్ఎల్ కనుక తగ్గిస్తే దాదాపుగా 280 ఎకరాలు మాత్రమే ముంపుకు గురై మహారాష్ట్ర రైతులకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని చెప్పేసి కూడా అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం సమైక్య రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందుకు సంబంధించి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందిస్తూ ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడము, ఇటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడము, సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించేందుకు ఆయన పెద్ద ఎత్తున ఒక యజ్ఞం తలపెట్టిన పరిస్థితులు కూడా మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా పేరు పొందిన విషయం తెలిసినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డ్యామేజ్ జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్కు డ్యామేజ్ జరిగిన పరిస్థితిలో ఆ డ్యామేజ్ను పూరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. వాళ్ళ వైఖరి పూర్తిగా రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకత్వంతో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఇవాళ నిజ నిర్ధారణ కోసము బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం అంతా కూడా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను సందర్శించి ఇక్కడున్న సమస్యని విశ్లేషించి తద్వారా ఎలాంటి పరిష్కార మార్గం అనుసరిస్తే రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుందనే అంశానికి సంబంధించిన ఒక అంచనాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశలోనే రేపు రోజున ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పే మేరకు మాత్రమే మేము వ్యవహరిస్తామని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించాలంటే అనేక అవంతరాలు దాటాల్సి ఉంటుంది. ఈలోపు రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ఈ రిపేర్ చర్యలు అంటే మరమ్మత్తు చర్యలు వెనువెంటనే వేగంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుట్రపూరిత వ్యవహారాలను ఖచ్చితంగా నిలువరించే క్రమంలో మేము ఉద్యమించి తీరుతాము. ఇవాళ మొదలు రేపటి నుంచి అనేక సార్లు కూడా ఈ మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను సందర్శిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే ప్రకటించి ఇక్కడికి బయలుదేరిన విషయం కూడా తెలిసిందే. ఇక్కడ అన్నారానికి సంబంధించి కూడా ఈ మధ్యనే గ్రౌటింగ్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి ఇక్కడ సమస్య ఏంటనేది ఒక దుస్సారించిపోయారు. వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ ఏదైతే సీపేజ్ ఉందో దాన్ని కట్టడి చేయడం కూడా ఆల్రెడీ జరిగిపోయింది. ఈ ప్రస్తుతానికైతే అన్నారం బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారం బ్యారేజ్ కూడా కూలిపోతుందనే వాదనను తెరపైకి తెస్తుందో అది పూర్తిగా అబద్ధం. ఇందుకు సంబంధించిన నిపుణులు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్య పూర్తిగా పరిష్కృతమైందని చెప్తున్నారు. ఇక మేడిగడ్డ పైన దృష్టి సారిస్తే కనుక మేడిగడ్డ సమస్య పరిష్కారం అయితే కనుక రాబోయే రోజుల్లో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం ద్వారా చెరువులను నింపి అలాగే ఇతర ప్రాజెక్టులను కూడా నింపి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే రైతులంతా కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి ఇంకా న్యాయం దక్కట్లేదు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఏకపక్ష వైఖరితో ఉంది. అటు కేంద్రం కూడా ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్.